మంచిది. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని మహాకృపను బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభువు మనకిచ్చినటువంటి ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో మీరు కూడా కేవలం వాక్యం వినడమే కాకుండా వాక్య ప్రకారముగా నడుచుకుంటున్నారు అని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఎందరో దేవుని వాక్యం విని మేలు పొందుతూ ఉన్నారు. ఎదురుగా ఉన్న మీరు మేలు పొందకపోతే తప్పనిసరిగా ఒకరోజు దేవునికి లెక్క చెప్తారు. అందుకే వాక్యము వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనుకోకుండా వాక్య ప్రకారముగా ఏం చేయాలి? ప్రవర్తించువారుగా ఉండాలి అని బైబిల్ చెప్తుంది. గడిచిన దినాల్లో కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం. ఏమేమి ధ్యానం చేశాం? కంటిన్యూగా ఒక సిరీస్గా వస్తూ ఉన్నాం. మొదట ధ్యానం చేశాం దేని గురించి? తండ్రి యొక్క ప్రేమ ఎంత గొప్పది అని మనం ధ్యానం చేశాం. తర్వాత దేవుడు తన ఆత్మ నడిపింపును బట్టి మరొక విషయం మీకు చెప్పవలసి ఉండగా తల్లుల యొక్క త్యాగము, వారి ప్రేమ కూడా వివరించాలి. కాబట్టి తర్వాత వారంలో తల్లి యొక్క ప్రేమ, తల్లుల ప్రేమ ఎంత గొప్పదో ధ్యానం చేశాం. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము తల్లిదండ్రుల ఎడల పిల్లల ప్రేమ. ప్రభువునందు ప్రియమైన వారలారా, మీరు కూడా బ్రతికున్న మీ తల్లిదండ్రులకు ఏమై ఉన్నారు? పిల్లలే అయి ఉన్నారు. మీరు ఎంత ఎత్తు ఎదిగినా వాళ్ళు మాత్రం తల్లిదండ్రులు అనబడేవారు. ఎవరైతే బ్రతికున్నారో వాళ్ళు మిమ్మల్ని బిడ్డగానే, పసిపిల్లలుగానే వారి మనసు చూస్తూ ఉంటుంది. కాబట్టి తల్లి బాధ్యత ఏంటో తెలిసినప్పుడు, తండ్రి బాధ్యత ఏంటో తెలిసినప్పుడు, పిల్లలుగా మన కర్తవ్యాలు కూడా మనం తెలుసుకోగలిగితే, ఆ కర్తవ్యాలు మనం నిర్వర్తించగలిగితే బైబిల్ గ్రంథం సెలవిచ్చింది, నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. మీ అమ్మ నాన్నను గౌరవించే వ్యక్తివిగాను ఉంటే వాళ్ళకన్నా ఎక్కువ కాలం బ్రతుకుతావు. మీ అమ్మా నాన్నను బాధ పెట్టే బిడ్డవుగాను ఉంటే వాళ్ళకన్నా ముందే, అంటే వాళ్ళు ఒకవేళ 65 సంవత్సరాలు బతికావనుకో, నువ్వు ఎప్పుడు పోతావో తెలీదు. నీకు భూమి మీద ఎక్కువ కాలం బ్రతకాలని ఆశ ఉంటే తప్పనిసరిగా నువ్వు జన్మించిన, లేకపోతే నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఏం చేయాలి? నువ్వు భూమి మీద ఉండగా గౌరవించాలి, ఘనపరచాలి. అది బైబిల్ చెప్తున్న సత్యం. అయితే కొంతమంది బిడ్డలను ఈరోజు మనం చూడబోతున్నాం. వారి బాధ్యతలేంటో కూడా మనం చూడబోతున్నాం. దానికి ముందుగా తండ్రి తన పిల్లల గురించి ఏమనుకుంటాడో, తల్లి తన పిల్లల గురించి ఏమనుకుంటుందో ఇలాగ చూసిన మనము పిల్లల యొక్క ఆలోచన విధానాన్ని కూడా మీకు చెప్తాను. ప్రతి బిడ్డలంట 5 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఏ చిన్న సమస్య అన్నా, చీమ చిటుక్కుమన్నా వెంటనే వెళ్ళి అమ్మకు చెప్తారంట. నాన్న ఏం చేసినా, అన్న ఏం చేసినా, అక్క ఏం చేసినా, ఎవరన్నా ఏమన్నా చేయని ఫస్ట్ కంప్లీట్ చేసేది ఎవరంటే ఇంట్లో చిన్నలుగా 5 సంవత్సరాల లోపున్న పిల్లలు. 5 సంవత్సరాల్లో ప్రతిదీ అమ్మకు చెప్తారంట. 10 సంవత్సరాల వయసు వచ్చేసరికి అమ్మకు చెప్పినా చెప్పకపోయినా పర్లేదులే అనుకుంటారంట. అమ్మ నాన్న చెప్పినా చెప్పకపోయినా పర్లేదులే అనుకుంటారట. 11 సంవత్సరాల వయసు వచ్చేసరికి, ఇంకా ముందేలేండి వాస్తవంగా 11 సంవత్సరాల వయసు వచ్చేసరికి, అంటే వీడు 5వ తరగతి అయిపోయి 6వ తరగతికి, ఒక ఎడ్యుకేషన్ ప్రకారంగా 6వ తరగతి అనుకుందాం, 11 సంవత్సరాల వయసు వచ్చేసరికి తిరగబడ్డం నేర్చుకుంటారట. 11 సంవత్సరాల వయసు వచ్చేసరికి తిరగబడతారట. 15 సంవత్సరాలు వచ్చేసరికి తిరగబడ్డం కాదు, 15 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఇంకా పైన తర్వాత అమ్మ చెయ్యెత్తేసరికి సహజంగా ముందు కొట్టినాక ఉండేది, 15 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఎత్తిన చెయ్యిని అడ్డుకుంటుందంట. ఎందుకు కొడుతున్నావు?
అప్పటికే ఆడపిల్లలే కాదు, ఇది మగపిల్లలు కూడా. ఓన్లీ ఆడపిల్లల గురించి చెప్తున్నారు అనుకుంటారేమో. పిల్లలు అన్నాను, పిల్లలు అన్న వారిలో మీరు వీరు అందరూ ఉన్నారు. 11 సంవత్సరాలు వచ్చేసరికి తిరగబడ్డం, 15 సంవత్సరాలు వచ్చేసరికి ఎదురు చెప్పడం, 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, 18 సంవత్సరాల వయసు నుంచి స్నేహితుల మాట వినడం, అప్పటి నుంచే ప్రారంభమైపోయి ఇప్పుడు అమ్మా నాన్నని అడగరు. అమ్మా నేను 10th అయిపోయానే, ఇంటర్ అయిపోయానే 17 సంవత్సరాలకు, ఏం చేస్తే బాగుంటుంది నాన్న, మీరే కదా డబ్బులు కట్టేది, నాకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి చదవాలని, సో నన్ను ఏం చదవమంటారు అని అడగరట. ఇప్పుడు ఎవరిని అడుగుతారు? ఫ్రెండ్స్. వాళ్ళే ఫీజు కడతారు, వాళ్ళే డ్రెస్ తీసిస్తారు, వాళ్ళే హాస్టల్ మాట్లాడతారు, వాళ్ళే స్కూల్ మాట్లాడతారు. కాబట్టి వాళ్ళ ఆలోచన ప్రకారంగా, అందుకే మీరు చూస్తే ఇంటర్ అయిపోయిన తర్వాత చాలా మంది చేసే పని ఏంటంటే, మా ఫ్రెండ్ పలాని కాలేజీలో చేరింది కాబట్టి నన్ను కూడా ఆడ చేర్చు, మా ఫ్రెండ్ పలాని కాలేజీలో చేరాడు కాబట్టి నన్ను కూడా అక్కడికి పంపించు. అంటే వీళ్ళ వెనకమ్మడితే ఎవరు ఉండాలి? తోకలు ఉండాలి కంటిన్యూగా. ఇలాంటి 18 సంవత్సరాల వయసులో 20 సంవత్సరాలు వచ్చేసరికి అమ్మ నాన్న మాటలను లెక్కన చేయకోకుండా సొంత నిర్ణయాలతో, ప్రేమ అని, మేము పలానోని చూసుకున్నాం మాకు చెయ్యి, పలానా అమ్మాయిని చూసుకున్నాం మాకు చెయ్యి, నువ్వు చేస్తే చెయ్యి, నువ్వు చేయకపోతే మేము ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మీరు చూడకపోతే చేయకపోతే మేము వెళ్ళిపోతాం. మీకు తెలుసా, ఇక్కడ చాలా మంది వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అమ్మా నాన్నని ఎదిరించిన వాళ్ళే ఉన్నారు. అప్పుడు వారు విశ్వాసులు కాదు, కానీ ఇప్పుడు ఆ విషయాలు తలుచుకుంటున్నప్పుడు మా అమ్మ నా కొరకు ఎంత ప్రయాసపడింది, మా నాన్న నాకు ఎంత ప్రయాసపడ్డారు, నేనేంటి వాళ్ళని కాదని ఎక్కడో గుళ్ళో గోపురాలకు వెళ్ళిపోయేసి, లేకపోతే ఇంట్లో వదిలేసి వచ్చేసి, నేను చేసుకునేది వాన్నే, నేను ఉండేది ఈఎంఐనే, ఇలాంటి నిర్ణయాలతో 20 సంవత్సరాల వయసు వచ్చేసరికి అమ్మా నాన్న ఆలోచనలు గుర్తిరగకోకుండా వారి హృదయాలను ఏం చేశారు చెప్పండి? ఏం చేసింటారు? గుచ్చింటారు. అది 20 సంవత్సరాల వయసు. 25-30 సంవత్సరాల వయసు వచ్చేసరికి అప్పుడు అంటారట, దెబ్బలు తిని ఇబ్బందులు పడి చాలా బాధలు పడి, మా అమ్మ మాట వినింటే బాగుండు, మా నాన్న చెప్పిన చదువు చదివింటే బాగుండు, వాళ్ళు ఇది చదువురా అన్నారు, ఇది చేయరా అన్నారు, ఆ మాట వినకపోయానని 25 సంవత్సరాల వయసు వచ్చేసరికి అప్పటికి సగం జీవితం పాడైపోయి ఉంటుంది. అప్పుడు అనుకుంటారట, 35 సంవత్సరాల వయసు వచ్చేసరికి మేము చెడిపోయాం, మీరైనా బాగుపడండ్రా అని తన బిడ్డలకు చెప్పడం ప్రారంభిస్తారట. 35 సంవత్సరాలు వచ్చేసరికి అప్పటికి వాళ్ళ పిల్లలు 8-9 వయసు లేదా 10 సంవత్సరాల వయసు వచ్చి ఉంటుంది వాళ్ళ పిల్లలకు. అప్పుడు చెప్తుంటారంట, మా అమ్మా నాన్న చదవమంటే మేము చదవలా, మేము చెడిపోయాం, పాడైపోయాం, మీరైనా చెప్పండిరా, మీరైనా బాగుపడండిరా, చదవండి అమ్మాయి అని అంటారట. 45 సంవత్సరాలు వచ్చేసరికి చేసేది ఏమీ లేక అమ్మా నాన్న జ్ఞాపకాలను తలపోసుకుంటూ, మా అమ్మ ఎంత బాగా వండి పెట్టేది, మేము ఇంట్లో ఊరిక కూర్చున్నా కూడా రకరకాలైన వంటలు చేసి పెట్టేది, మా నాన్న కావలసినవన్నీ తెచ్చిచ్చేవాడు, ఇప్పుడు మేమే ప్రయాసపడాల్సి వస్తుంది, ఆ రోజు మా అమ్మ ఆ పని నేర్చుకో ఈ పని నేర్చుకో అంటే మేము నేర్చుకోలే, ఈరోజు మా పిల్లలు మా మీద తిరగబడుతుంటే మా అమ్మకు మేము చేసింది, మా నాన్నకు మేము చేసిందే మాకు గుర్తుకొస్తుంది అని ఇక ఏమీ చేయలేక బ్రతుకు కాలం అంతా నిట్టూర్చుకుంటూ బ్రతకడం తప్పితే మరొకటేమీ చేయలేరట. ఇది సహజంగా జరిగేది. అయితే దేవుని నమ్మిన పిల్లలు లేదా దేవుని కలిగిన పిల్లలు ఎలాంటి ప్రేమను తమ తల్లిదండ్రులకు ఇవ్వాలి, తమ తల్లిదండ్రులను ఎలాగ గౌరవించాలి? చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళి యవ్వన ప్రాయం వచ్చేసరికి విలువైన దేవుని వాక్యాలు విని, ఒక వయసు వచ్చిన తర్వాత రక్షించబడి అంటే బ్యాప్టిజం పొంది తమ తల్లిని తండ్రిని ఏ విధంగా ప్రేమించమని బైబిల్ చెప్తుంది.
ఏం చేయాలో మూలవాక్యానికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 144వ కీర్తన 12వ వచనాన్ని చదువుదాం. 12వ వచనాన్ని చదువుదాం. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. ఎవరెవరు ఉన్నారండి అక్కడ? కొడుకులు, కూతుర్లు, మన భాషలో కుమారులు, కుమార్తెలు. కుమారులు ఎలాగుండాలో, కుమార్తెలు ఎలాగుండాలో దేవుడు మాట్లాడాడు అక్కడ, నేను కాదు. ఆయన అన్నాడు, మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె. కుమారులు తల్లిదండ్రుల విషయమై ఎలాగుండాలో అక్కడ మాట్లాడిన దావీదు మాటలు మనం చూస్తే, ఎదిగిన మొక్క పదే పదే నొక్కి చెప్తున్నాను ఈ మాట. కారణం ఏంటంటే, ఎదిగిన మొక్క 2 పనులు చేస్తుంది. ఒకటి నీడనిస్తుంది, రెండవది ఫలాలనిస్తుంది. అది పూల మొక్క అయితే పూలు అనే ఫలాన్ని ఇస్తుంది, కూర మొక్క అయితే కాయలను ఇస్తుంది, లేదా పండ్ల చెట్టు అయితే పండ్లను ఇస్తుంది. లేదు ఎదిగిన చెట్టు, అప్పుడప్పుడు మనం రోడ్డంబడితే వెళ్ళేటప్పుడు ఒకవేళ బైక్లోనో నడుచుకుంటానో వెళ్తున్నాం అని అనుకుందాం. అలాగ మనం అలసిపోయాం, ఎండ తాకిడి, ఎండకు బాగా చెమటలు పట్టాయి అనుకుందాం. ఎక్కడో బాగా ఎదిగిన చెట్టు దగ్గరికి వచ్చి ఏం చేస్తాం? విశ్రమిస్తాం, నీడ దగ్గరికి వెళ్తాం. అలాగే కొడుకులు అనబడేటటువంటి వారు కొరివి పెట్టేవాళ్ళు కాదు. కొడుకులు అనబడే వాళ్ళు అమ్మా నాయన్ను కాల్చుకు తినేవాడు కాదు, అమ్మా నాయన్ను ఏడ్పించేవాడు కాదు. కొడుకు అమ్మా నాన్నకు నీడనిచ్చేవాడు. అమ్మా, నేను పసిబిడ్డగా ఉన్నప్పుడు నన్ను నువ్వు ఎత్తుకొని నా టాయిలెట్ నుంచి, నా మలమూత్రాల నుంచి అన్నిటినీ శుభ్రపరిచి బట్టలు వేసుకోవడం నేర్పించావు, తల దూకోవడం నేర్పించావు, నడక నేర్పించావు, విద్య నేర్పించావు, తినడం నేర్పించావు. ఇన్ని నేర్పించిన నువ్వు ఈరోజు నా కొరకై త్యాగపూరితంగా నువ్వు జీవించి వృద్ధాప్యంలోనికి వచ్చావు నాన్న, వృద్ధాప్యంలోనికి వచ్చావమ్మా, నీకు నేను నీడనిస్తాను అనాలి, నీడను ఇవ్వాలి. అందుకే అన్నాడు, మా కుమారులు తమ యవన కాలంలో అన్నాడా, చిన్నప్పుడు అన్నాడా? చదవండి, ఏమన్నాడు? తమ యవన కాలములో, వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు నీడనివ్వాల్సింది బిడ్డలే, కొడుకులే. ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? వృద్ధాశ్రమానికి వెళ్ళి చూడండి, వాళ్ళని ప్రతి ఒక్కరిని అడగండి, అమ్మ మీకు కొడుకులు లేరా? మమ్మల్ని వదిలిపెట్టింది మా కొడుకేయా. అమ్మ మీకు పిల్లలు లేరా? మా పిల్లలు వదిలిపెట్టి వెళ్ళిపోయారా ఇక్కడ? మరి నెలకు ఒకసారి వెళ్తారు, పెన్షన్కి వెళ్తామయ్యా. ఆ పెన్షన్ లాక్కొని మళ్ళీ పంపిస్తారయ్యా మమ్మల్ని. కొడుకులు, కొడకల్లారా అన్నారు కదండి. కొడుకులు తల్లిదండ్రులకు ఏమివ్వాలి? నీడనివ్వాలి, ఆధారంగా ఉండాలి. రాత్రి ఇంట్లోంచి బయటికి పో. రే మూర్ఖుడా, మీ అమ్మ ఇంట్లో నుంచి, మీ నాన్న ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడంటే నువ్వు లోకంలో నుంచి పోతావురా తొందరగా అని బైబిల్ చెప్తుంది, నేను కాదు. నీ తల్లి తండ్రి నిన్ను ఈ స్థితిలో నిలబెట్టినప్పుడు, ఈరోజు నాకు వయసుందండి, మా అమ్మను నన్ను ఏం సాధించాలి, పిల్లలు చూసావు, పెళ్ళిళ్ళు చూసావు, ఇంకేం చచ్చిపో అని అంటే, రేపొద్దున నా కొడుకులు కూడా పెద్దోళ్ళు అవుతారు, నా కొడుకులు కూడా వయసులో యవనస్తులు అవుతారు. ఆ రోజు ఎందుకు బతకాలా అనరు, నువ్వు తినే అన్నంలో ఏం కలుపుతారో తెలియదు, నిన్ను మంచంలోనే చంపేస్తారు. కొంతమంది కొడుకులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో, ఏం చేశారో చూపిస్తాను. కొడుకులారా ఏం చేయాలో నేర్చుకోండి, కుమార్తెలారా ఏం చేయాలో నేర్చుకోండి. ఒకవేళ మీరు నన్ను ప్రశ్నించినా ఈ వాక్యం నేను చెప్పే ఏ విషయంలో కూడా లోపం కలిగిన వ్యక్తిని కాదు, కానే కాదు.
ఎందుకో తర్వాత చెప్తాను, తర్వాత విషయంలో. రండి, మొదటిగా ఒక కొడుకును చూపిస్తాను. ఆదికాండము 47వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూస్తున్నాం. యాకోబు ఆదికాండము 47వ అధ్యాయం 41వ పేజీలో 28 చదువునాను. యాకోబు ఐగుప్తు దేశములో 17 సంవత్సరములు బ్రతికి. ఆ మాట మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి, నేను చెప్పే మాట. 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. వివరించడానికి ఇంకొక వాక్యం చదువుకుందాం. 37వ అధ్యాయానికి వద్దాం. ఆదికాండంలోనే 37వ అధ్యాయము 2వ వచనం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏళ్ల వాడై. ఎన్నేళ్ళు? 17 అంటే 17 సంవత్సరాల వయసు. ఎవరిది? యోసేపుది. అది గుర్తుపెట్టుకోండి, సరేనా? మరలా చదుదాం. 17 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వాడు చెడుతనమును గురించిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచూ ఉండేవాడు. రైట్, అదే 47వ అధ్యాయం 9వ వచనానికి వద్దాం. 47:9 ఒకసారి రండి, వివరిస్తాను. ముందు చూద్దాం ఒకసారి. 47:9 వచనం. యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి. మీకు బాగా వివరిస్తాను, వింటే చాలు. యోసేపు తన అన్నలతో కలిసి మందను మేపేటప్పుడు వయసు ఎంత? 17. తన అన్నలతో కలిసి మందను మేపుతున్న 17 సంవత్సరాల వయసులో తన అన్నల చెడుతనముల గురించి తన తండ్రికి చెబుతూ ఉండగా ఒంటరివాడుగా దొరికిన యోసేపును కొట్టి గుంటలో పడేసి ఐగుప్తు దేశానికి అమ్మేశారు 17 సంవత్సరాల వయసులో. అప్పటికి యాకోబు వయసు 130 సంవత్సరాలు. వింటున్నారు కదా? యాకోబు వయసు 130 సంవత్సరాలు, యోసేపు వయసు 17 సంవత్సరాలు. ఇంటికొచ్చి నాన్నకు చెప్పారు, నాన్న ఈ డ్రెస్సు నీ కొడుకుదేనా అని చూపించారు. ఏమైందిరా అంటే, అడవిలో మాకు దొరికింది, ఏ మృగమో తినేసింది నా కొడుకునంటే. మీరు 37వ అధ్యాయం తర్వాత లాస్ట్ వచ్చినానికి చదివితే యాకోబు చాలా ఏడ్చాడు. నేను కూడా నా కొడుకు యొద్దకు వెళ్ళిపోవడం మేలు, ఎదిగిన కొడుకు, వృద్ధాప్యంలో పుట్టినవాడు, అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, వానికి ఒక విచిత్రమైన డ్రెస్ కూడా కుట్టించి వేసేవాడిని, అలాంటి వాడు చచ్చిపోయాడని ఘోరంగా ఏడ్చాడు తండ్రి. అయిపోయింది. ఇప్పుడు 17 సంవత్సరాల వయసులో యోసేపును అమ్మేశారు. ఇప్పుడు 17 సంవత్సరాల వయసులో అమ్మేస్తే ఇతను తన జీవిత కాలంలో అనేక సంవత్సరాలు ఐగుప్తు దేశంలో, అంటే నన్ను అడిగితే ఒక విధంగా ఇంకా 17 సంవత్సరాల దాకా దాదాపు చాలా కాలం ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నాడు. తర్వాత అమ్మబడ్డన అతను పోతిఫర్ ఇంట్లో పనివాడుగా వెళ్ళాడు. ఆయన కన్ను వేసి ఇతనికి ఏదో పాపం చేయాలనుకుంటే చేయనందుకు చెరసాలకు వెళ్ళాడు. అటు తర్వాత చెరసాలలో నుంచి బయటికి వచ్చాడు. ఆ దేశానికి ఒక ప్రధాని స్థానంలోనికి వెళ్ళాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, యోసేపు వాళ్ళ అమ్మా నాన్న అనుకుందాం, వాళ్ళ దగ్గర ఎంతకాలం ఉన్నాడు? 17 సంవత్సరాలు ఉన్నాడు. అంతేనా కాదా? 17 ఏళ్ళు ఉన్నాడు ఆయన అమ్మ దగ్గర. 17 ఏళ్ల తర్వాత లేడు. ఇంకా ఆయన జీవితంలో విషాదాలున్నాయి, బాధలున్నాయి, కష్టాలున్నాయి, చచ్చిపోయే పరిస్థితులు వచ్చాయి. చెరసాలలో ఉంటే మన వాళ్ళు ఎవరైనా తెలియకోకుండా ఏదైనా పొరపాటుగా జైలు దగ్గరికి వెళ్తే చూడటానికి మన బంధువులందరూ వచ్చేటటువంటి రోజుల్లో పలకరించేవాడు కూడా లేడు చెరసాలలో ఉంటే. అలాంటి దుర్భరమైన జీవితం జీవించాడు. తర్వాత
యోసేపు ఆ దేశంలో ధాన్యం అమ్ముతున్నప్పుడు తన అన్నలు వచ్చారు. తన అన్నలను చూశాడు, వారిని కనుగొన్నాడు. ఓ మా అన్నలు వీళ్ళు అని. కానీ మొదటిసారి వాళ్ళ డబ్బులు వాళ్ళకి పెట్టి ఇచ్చాడు. రెండవసారి వచ్చినప్పుడు వారిని కుయుక్తిగా పట్టుకొని, మీరు వెళ్ళి మీ చిన్నవాడైనటువంటి బెన్యామిన్ని పిలుచుకురాపో అన్నాడు. పిలుచుకొచ్చారు. నాన్న అప్పటికే బాగా ఏడ్చాడు. లేదు నేను పిలుచుకొస్తా నాన్న అని కొడుకులు పూడ్చిబడి తీసుకొచ్చారు. ఇవన్నీ మనకు తెలిసిన చరిత్ర కాబట్టి టూకీగా చెప్పుకొని వెళ్ళిపోతున్నాను. ఇలాగ అయిపోయిన తర్వాత అన్నలకు తన్ను తాను కనపరుచుకున్నాడు. అన్నయ్య నేను మీ తమ్మునిరా, నన్ను అమ్మేసింది మీరే అని అంటే వాళ్ళు భయపడిపోయారు. భయపడిపోతే యోసేపు అన్నాడు, భయపడగాకండి, మేలు కొరకు దేవుడు ఇక్కడికి పంపించాడు. మీరు ధైర్యంగా ఇదిగో మీకు కావలసిన వాటి అన్నిటిని తీసుకొని వెళ్ళేసి మీరు ఇమీడియట్ గా ఎవరిని కిచ్చుకురావాలి? నాయన పిలుచుకురాపోండి. వచ్చారు నాయన దగ్గరికి. నాన్న తమ్ముడు బ్రతుకున్నాను నాన్న, ఐగుప్తు దేశాన్ని ఏలుతున్నాడు నాన్న, ప్రధాని స్థానంలో చాలా బాగున్నాడు నాన్న అని చెప్పగానే అయ్యో నా కుమారుని నేను చూడాలని మురిసిపోయాడు. వెంటనే ఇంకా ఏ మాత్రము తడువు చేయకోకుండా కట్టండ్రా బండ్లు ఉన్నారు, బండ్లు కట్టేసి సమూహం అంతా కూడా ఐగుప్తు దేశానికి వచ్చారు. ఆ వచ్చినప్పుడు ఆ ఫరో ఎదుటకు యోసేపు పిలుచుకెళ్ళినప్పుడు అప్పుడు అడిగాడు ఫరో, అయ్యా నీ వయసు ఎంత అని అడిగాడు. అదే 47వ అధ్యాయము 8-9 వచనాలు చూస్తున్నాం. ఫరో అడిగాడు, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబుని అడిగినందుకు యాకోబు అన్నాడు, నేను యాత్ర చేసిన సంవత్సరములు ఎన్ని? 130. అంటే నేను ఇప్పటిదాకా బ్రతికిన వయసు, నా వయసు ఎంత అని చెప్పాడు? 130. ఇప్పుడు పేజీ తిప్పుతున్నాం, మనం అక్కడే చూస్తున్నాం. 47వ అధ్యాయము 28 వచనం మరొక్కసారి చదువుతున్నాం. యాకోబు రాసి ఆదికాండము 47:28. యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన దినములు 147. ఇప్పుడు తన కొడుకైన యోసేపు దగ్గర యాకోబు తన కొడుకైన యోసేపు దగ్గర ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? చెప్పండి, ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? తన కొడుకును తన నాన్న ఎన్ని సంవత్సరాలు సాకాడు? 17 సంవత్సరాలు. అంటే 17 సంవత్సరాలు తన కొడుకును తన తండ్రి సాకితే, మన భాషలో పోషిస్తే, తిరిగి 17 సంవత్సరాలు తన తండ్రిని గొప్పగా, మామూలుగా కాదు, ఆ దేశంలోనే ఒక ఘనమైన పాత్రగా తన తండ్రిని చాకిన కుమారుడు యోసేపు. నీకు పెళ్లి 20 ఏళ్ళకైందో 19 ఏళ్ళకైందో, నువ్వు ఇష్టపడి చేసుకున్నావో ప్రేమించి చేసుకున్నావో ఏం చేసుకున్నావో, నీకు పెళ్ళయ్యే సంవత్సరానికి నీకు 19, 20, 21, 22, 23, 24, 25 ఎంతో సంవత్సరం నాకు తెలియదు. కానీ నీకు పెళ్ళయ్యే సంవత్సరానికి 20 సంవత్సరాలు అయితే, 20 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత నీకు 20 సంవత్సరాలు అంటే అప్పటికే మీ నాన్నకు పెళ్ళి 20 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి నీకు 20, మీ నాన్నకి 20 అంటే 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలకు మీ అమ్మా నాన్న పనిచేసుకునే శక్తి ఉంటుంది. 60 సంవత్సరాలకు వాళ్ళ శరీరము బలహీనం అవుతుంది. కనీసం 5 సంవత్సరాలన్నా మీ అమ్మా నాన్నకు అన్నము మనస్ఫూర్తిగా ఇంట్లో కూర్చోబెట్టి పెట్టావా కొడుకు? ఒక 5 ఏళ్ళన్నా మీ అమ్మని నీ దగ్గర, మీ నాన్నని నీ దగ్గర పెట్టుకుని, అమ్మా నాన్న 20 ఏళ్ళు పెళ్ళైన దాకా నా బాగోగులన్నీ చూసుకొని వస్త్రాలు ఉతికావు, అన్నం పెట్టావు, నిద్రపోతే ఓదార్చావు, సేద తీర్చావు. తల్లి వృద్ధాప్యం వచ్చింది, కాలు చెయ్యి కదలట్లేదు, నువ్వు రెస్ట్ తీసుకోమ్మా, నేను కష్టపడతా నాయనా, ఇంకా చాలా నాన్న కష్టపడింది, నువ్వు ప్రశాంతంగా ఉండు, నేను నిన్ను సాక్కుంటా అని చెప్పిన కొడుకులు ఇక్కడ ఎవరైనా ఉన్నారండి? మీ నాన్న మీ అమ్మ 20 సంవత్సరాలు నీకు పెళ్ళి వచ్చేంత వరకు ఎంతో కష్టపడ్డారు. నీకు పెళ్లి కూడా చేశారు, నువ్వు కోరుకున్న అమ్మాయితోనో లేదా వారు చూసిన అమ్మాయితోనో. ఇప్పుడు వాళ్ళ వయసు 60, 70, 60 అనుకుందాం. వాళ్లకు నువ్వు నీడనిస్తావా? నువ్వు నీడనిస్తావా? యోసేపు 17 సంవత్సరాలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నాన్న జ్ఞాపకాలు, అన్న జ్ఞాపకాలు ఉండి కక్ష తీర్చుకోలా. ఏం చేస్తున్నాడు? ప్రేమను చూపుతున్నాడు. నాన్నను ఘనంగా చూసుకున్నాడు. అప్పటికమ్మ చచ్చిపోయింది.
ఇప్పుడు అంటారు మీరు కూడా మా అమ్మ చచ్చిపోయి చూసుకుంటారులే అని. లోకంలో ఒక నానుడు ఉంది, మీకు తెలుసో లేదో. అమ్మకు చీర పెట్టినోడు చిన్నమ్మకి ఏం పెడతానాడంట? పట్టు చీర తీసుకొచ్చి పెడతానాడంట. ఒక్క ఆలోచన చేయండి కుమారులారా, మీరు మీ తల్లి తండ్రికి మీరు తీర్చుకున్న రుణం ఏమైనా ఉందా? అఫ్కోర్స్ అండి, వాళ్ళల్లో కూడా మీలో లోపాలు ఉన్నట్లు. ఇప్పుడు ఒక తండ్రిగా తల్లిగా నాలో అన్ని పర్ఫెక్ట్ ఉండవు, ఏవో కొన్ని లోపాలు ఉంటాయి. లేదు నేను ఏ విషయంలో లోపం లేదు, నేను పర్ఫెక్ట్ అని చెప్పగలిగిన వాడు ఎవరు లేరు, భూమి మీద ఎవరు లేడు. అలాగే మనలో లోపాలు ఉన్నట్టు మన తల్లిదండ్రుల్లో కూడా కొన్ని లోపాలు ఉంటాయి. అయితే నీలో లోపాలు ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమించారు. నీ తల్లిదండ్రుల్లో ఏ చిన్న లోపాలు ఉంటే నువ్వెందుకు ప్రేమించావు? నువ్వెందుకు వారికి నేనున్నాను ఒక భరోసా ఇవ్వవు? వారికి నేను ఆదరణ ఇచ్చేటటువంటి కుమారుణ్ణి. యోసేపు తన తండ్రి చనిపోతేనండి, యోసేపును బట్టి ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి అన్యులందరూ కూడా 40 దినాలు ఏడ్చారండి. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, యోసేపు ఎంత బాగా చూసుకొని ఉంటే మాత్రం వాళ్ళందరూ ఏడుస్తారా లేదా? ఎంత బాగా చూసుకొని ఉంటే. ఈరోజు నీ తల్లిని నీ తండ్రిని నువ్వు ఎట్లా చూసుకుంటున్నావు? నీ తల్లి పని చేస్తుంటే సిగ్గులేర గాడిద కట్టున్నావు, వాళ్ళ డబ్బు కూడా లాక్కొని జోలో పెట్టుకుంటున్నారు చాలా మంది. వృద్ధాప్యం వచ్చినప్పుడు అమ్మకు ఇదిగో 100 రూపాయలు కానుకే అమ్మా, నేను పని చేశాను కానీ నేను ప్రార్థనకు రాలేకున్నాను, నా మనసు బాగలేదు, ఈ 100 రూపాయలు పెట్టుకునేటటువంటి కొడుకులు కరువైపోయి అమ్మ దగ్గర నుంచి లాక్కునేవాళ్ళు, పెన్షన్ సహా లాక్కునేవాళ్ళు. ఎట్ట చేస్తాడో తెలీదు అండి. ఆమెకు జీతం వచ్చేళ్ళకే వీడు కరెక్ట్గా ఈపుల మీద ఉంటాడంట, ఆమెకు పెన్షన్ వచ్చేళ్ళకే వీడు కరెక్ట్గా ఈపుల మీద ఉంటాడంట. రే నీకు కూడా ఉందిరా ఒకరోజు సెక్షన్, నీకు కూడా సెక్షన్ ఉంది. నీ కొడుకులో నీ కూతురులో నీకన్నా బలవంతులై ఉంటారు, వాళ్ళు ఇంకోరంతా కన్నలు తిరిగింటారు. నువ్వు మీ అమ్మను దొబ్బావేమో, మీ నాన్నను దొబ్బావేమో, వాళ్ళు కాలు కింద వేసి తన్నకపోతే అడుగు. ఏం చేస్తున్నావు? నువ్వు ఏమైతే నీ తల్లిదండ్రులకు ఇస్తావో నీ పిల్లలు నీకు అదే ఇస్తారు, అదే ఇస్తారు. యోసేపు ఒక్కడే కాదండి, బైబిల్ గ్రంథంలో తమ తల్లిదండ్రులను అపురూపంగా చూసుకున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇలాగనే ఒక వారం రోజులు చెప్పొచ్చు ప్రసంగం. దావీదు తన ఇంటిలో లాస్టోడు. సౌలు తరుముతూ ఉంటే, సౌలు వెంటాడుతూ ఉంటే అమ్మ నాన్న కడుపు తీపి అంటారు కదండి. కొడుకున్న అడవుల్లోనికి వస్తే, నాన్న నేను ఇక్కడ కొద్ది కాలం, అక్కడ కొద్ది కాలం, అక్కడ కొద్ది కాలం దాక్కుంటూ బ్రతుకుతున్నాను, మీరు జాగ్రత్తగా ఉండాలని ఒక రాజుకు అప్పగించాడండి తన తల్లిదండ్రులను. బాగా చూసుకోండి మా అమ్మ నాన్నని. పెళ్లి కాకముందే పిల్లలు ఏం కోరుకోవాలి తెలుసా? నా తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలంటే నా భార్యను బాగా ప్రేమించి, నేను బాగా చెప్తున్నానండి, మీ భార్యను బాగా ప్రేమించి, మీ ప్రేమకు ఆమె బద్దురాలై, మీ ప్రేమకు ఆమె బద్దురాలై, మీ ప్రేమ చేత మీ తల్లి తండ్రిని బాగా చూసుకోవడానికి మీరు మాట చెప్పకనే చూసుకోవాలి. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.